ఇటు పక్కన ఉంది ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, ఇది మన మాయాబజార్లో మలబార్ గోల్డెన్ డైమండ్స్. అందుకనే ఈ బోర్డింగ్లు, ఈ పేర్లు వీటి చూసే మనకి లిటిల్ ఇండియా అనేసి అన్నారు ఈ స్ట్రీట్ని. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలిఫోర్నియాలోని సదర్న్ పార్ట్ని కవర్ చేసే ప్రాసెస్లో మనం ఈరోజు ఆర్టిషా వైపు వచ్చేసాం. ఈ ఆర్టిషాని మనకి ఇక్కడ లిటిల్ ఇండియా అంటారు. సో మనకి ఇక్కడ ఇండియాలో దొరికినట్టు మన తెలుగు ఫుడ్స్, సదర్న్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. దాంతోపాటు మనకి ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నీకు ఇండియా సరుకులన్నీ ఇక్కడ దొరికేస్తాయి. సో అందుకే దీన్ని లిటిల్ ఇండియా అంటారు. వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి హోమ్లీ స్పాట్ లాంటిది ఇది. సో ఇక్కడ కాలిఫోర్నియాలో కూడా ఇది మంచి ఫేమస్ ఈ ఆర్టిషా అనేది. సో మనం ఇక్కడ ఈరోజు మనం ఆర్టిషాకి వచ్చేసాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫుడ్తో స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ పొడి దోశ అనే రెస్టారెంట్కి వచ్చాం ఈరోజు. సో ఫస్ట్ ఈ పొడి దోశ రెస్టారెంట్లో ఫుడ్ తిని తర్వాత మిగతా స్పాట్స్ని కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. మెనూ చూడటానికి మంచి మన స్టైల్లో ఉంది కదా, కొంచెం సదర్న్ స్టైల్లో ఉంది. మొత్తం అసలు నాకు ఫస్ట్ మెనూ కార్డే నచ్చింది. ఇది ఓన్లీ దోశ మెనూ అంట. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, బెంగళూరు మసాలా దోశ, బెంగళూరు గీ మసాలా దోశ, కిడ్స్ కోన్ దోశ, పేపర్ దోశ, గీ దోశ. అయ్యమ్మ ఎన్ని దోశలే. మెనూస్ చూసుకుంటా టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఆర్డర్లోకి వెళ్ళిపోదాం. గుమగుమలాడే కొత్త పరోటా రెడీ. మసాలా దోశ పద్ధతి బ్రో. ఇది ఎన్టీఆర్ కాదు, పక్కన ఉంది ఎస్వి రంగారావు. అదే కదా, ఇటు పక్కన ఉంది ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, ఇది మన మాయాబజార్లో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. సో అయిపోయింది, మనం ఇంకా పార్సిల్ కూడా చేసేసుకున్నాం. సో ఇదే మన పార్సిల్. సో ప్యాక్ చేసేసుకొని లిటిల్ ఇండియా స్ట్రీట్ని కవర్ చేసేసుకొని ఇంకా మనం ఆర్టిషాకి సమాప్తం పలుకుదాం. మనం నెక్స్ట్ లిటిల్ ఇండియా స్ట్రీట్కి వెళ్దాం. సో అదే ఇక్కడ ఇంకా మెయిన్ అట్రాక్షన్ అంటారు. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైద్ది వీళ్ళు ఎంత కరువులో ఉంటే దాన్నే మెయిన్ అట్రాక్షన్ అంటున్నారు అనేసి. లిటిల్ ఇండియా స్ట్రీట్ అని ఉంటుంది ఇక్కడ ఒకటి. దాంట్లో జ్యువెలరీ షాప్లు అవి ఉంటాయి అనేసి అంటారు. నేను ఈ ఫుడ్ కోసం వచ్చా కానీ ఎప్పుడు ఆ స్ట్రీట్కి వెళ్ళా. సరే చూసేసి వెళ్దాం. ఫుల్ ఎండ కొడుతుంది. కార్లో నుంచి మొత్తం వేడిగాలి వస్తుంది. ఇదే స్ట్రీట్ రా, అలా స్ట్రైట్ వెళ్ళిపోతే వస్తుంది దారిలోనే. ఇదే మన లిటిల్ ఇండియా స్ట్రీట్. సో మనకి ఈ ఏరియాలో ఇదే ఒక ఫేమస్ స్ట్రీట్ అని చెప్పాలి. సో ఇక్కడ మనకి కనబడుతుంది చూసారు పేర్లు, దామిని బొటిక్ అంట. ఇక్కడ చూసారు ఇంకోటి ఇండియా అప్లయన్సెస్. సో అక్కడ సమ్మర్. అలా ముందుకెళ్తే అక్కడ మీకు దూరం కనిపిస్తుంది చూసారా మలబార్. దానిపైన అక్కడ మీకు లిటిల్ ఇండియా విలేజ్ అని రాశాడు. సో ఇంకా ముందుకెళ్దాం. సో ఇది మన స్ట్రీట్.
ఈ స్ట్రీట్నే ఇంకా మనకి లిటిల్ ఇండియా అనేసి మనకి బాగా హైప్ వచ్చేసిన స్ట్రీట్. సో ఈ స్ట్రీట్లోనే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి ఉంది, జై భారత్. ఇది మామూలుగా చిన్న టిఫిన్ షాప్ టైపు. ఇదిగోండి ఇందా చెప్పాను చూసారా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అదిగోండి లిటిల్ ఇండియా నాకు రాసేది సార్, లిటిల్ ఇండియా విలేజ్ లంచ్ బఫే షా నవాజ్ రెస్టారెంట్. ఇదిగోండి అసలు ఈ బ్యానర్లు చూస్తే ఇంకా నిజంగా ఇండియా ఫీలింగే ఉంది. జాయ్ ఆలుకాస్. ఈ ట్యాగ్లు మొత్తంలో చూసారా, ఫ్రీ అనేది మాత్రం బాగా హైలైట్ చేసి పంపుతారు. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. చూసారా మొత్తం ఈ బోర్డింగ్లు ఇవి, అందుకనే ఈ బోర్డింగ్లు ఈ పేర్లు వీటి చూసే మనకి లిటిల్ ఇండియా అనేసి అన్నారు ఈ స్ట్రీట్ని. సో అదిగండి ఇక్కడ కరెక్ట్గా పేరు కనిపిస్తుంది, లిటిల్ ఇండియా విలేజ్ ఫుడ్ కోర్ట్. ఆల్రెడీ మనం తినేసాం కాబట్టి ఇప్పుడు ఫుడ్ వైపు మనకి కళ్ళు ఆకలి మీద ఉంటే వెళ్ళబుద్ధి అయింది, కానీ ఈ ఎండకి తినేసిన తర్వాత వెళ్ళాలంటే ఇంకొంచెం కష్టమే. సో అందుకని పైపైన చూపిస్తున్నా ఇక్కడ. ఇది ఇంకోటి ఇండో లంకా క్యాష్ అండ్ క్యారీ పాక్ హలాల్ మీట్ మార్కెట్. సో అలా ఇంక మొత్తం ఇదే, ఇంకా ఆ స్ట్రీట్ ఆ సిగ్నల్తో ఎండ్ అయిపోద్ది మొత్తం. ఇది ఇక్కడ హైదరాబాద్ డిలైట్స్ అని అక్కడ చూసా, హైదరాబాద్ డిలైట్స్. సో అట్లా ఇంక ఇదే మనకి లిటిల్ ఇండియా స్ట్రీట్ అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ మాకు ఇవి దొరకటమే కొంచెం కష్టం కాబట్టి ఈ మాత్రం ఉండేసరికిలోనే ఇంక దీన్ని లిటిల్ ఇండియా అనేసి చెప్పేసినారు. తర్వాత ఇంకా మిగతా ఊర్లలో కూడా ఈ రేంజ్లో అనేవి రావడం స్టార్ట్ అయ్యేసరికల్లే ఇప్పుడు ఇది చూడగానే దీనికే ఎందుకు ఇంత పేరు ఇచ్చారు అనేసి అనిపించవచ్చు. కానీ ఒకప్పుడు మిగతా చోట్ల అసలు ఏమీ లేని ఏరియా టైప్లో ఇక్కడ మాత్రం ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేసరికల్లే లిటిల్ ఇండియా అనేసి దీనికి పేరు పడిపోయింది. సో అట్లా మామూలుగా అయితే కొంచెం ఉండేవాళ్ళేమో జనాలు, కానీ ఈ ఎండలకి సమ్మర్ సీజన్లో పైగా మధ్యాహ్నం పూట కాబట్టి కొంచెం జనాలు తక్కువ మంది ఉన్నారు ఈ ఎండకి తిరగలేక. సో కానీ ఇంకా వీకెండ్స్ ఆ టైం అయితే మాత్రం ఇక్కడ కూడా మంచిగానే ఉంటారంట. సో ఇదే ఇంకా ఈ లిటిల్ ఇండియా స్ట్రీట్ అంటే ఇదే. బాబు స్టార్ట్ అవుతామా, నిద్ర వస్తుందా? ఓకే, అదండి, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మనం ఇలాగా ఆర్టిస్టాలోని రెస్టారెంట్లను మనం ఈ లిటిల్ ఇండియా స్ట్రీట్ని కవర్ చేసాం ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనం సదర్న్ పార్ట్ ఆఫ్ కాలిఫోర్నియాని కవర్ చేద్దాం. సో మరో మంచి వీడియోతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.